హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మందించు ఓ ప్రేమ పార్ట్ 36 చూసే ముందు పార్ట్ 35 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నైనను అంతకుముందు మోడర్న్గా చూశాడే కానీ ఇప్పుడు అల్ట్రా మోడర్న్గా ఫిగర్ అంతా ఎక్స్పోజ్ అయ్యేట్టు కనిపిస్తున్న డ్రెస్లో చూసి బాబు హార్ట్ రేట్ బయటకు వినపడుతూ ఉంటే ఓసిడి పర్సనాలిటీలో హార్మోనల్ చేంజెస్ గట్టిగా జరిగి బాడీ అంతా వేడి ఆవిరి రావడం మొదలయ్యాయి. డైరెక్టర్ నయన రావడంతో కూర్చోండి మేడం అని అనడంతో నయన వెళ్ళి అక్కడ వేద్ పక్కన తప్ప ఇంకెక్కడ ప్లేస్ లేక డైరెక్ట్గా వేద్ పక్కన కూర్చొని కాలు మీద కాలు వేసుకొని తన గర్గల్స్ తీసి టీషర్ట్లోకి వేలాడదీస్తూ చెప్పండి అని స్టైల్గా అడుగుతూ ఉంటే వచ్చినప్పటి నుంచి తననే చూస్తున్న వేద్కి తన గర్గల్స్ టీషర్ట్లో పెట్టగానే ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం భారమైపోయింది. లైట్గా తగులుతున్న నయన షోల్డర్స్కి వేద్ బాడీలో చెమట చుక్కలు పుట్టినట్టే అతని ఒంట్లో పెరుగుతున్న వేడికి ఆవిరవుతూ ఉంటే అంత చల్లటి వాతావరణంలో కూడా నుదుటి నుండి చెమటలు కారిపోతూ ఉన్నాయి. మొదటిసారి బాబులో ఇంతగా హార్మోనల్ ఎక్స్ప్లోజన్ జరుగుతూ ఉంటే ఇక 2 నిమిషాల కన్నా ఎక్కువ ఓపిక పట్టలేక నయన టీషర్ట్కి పెట్టుకున్న సన్ గ్లాసెస్ని తన నోటితో లాగాలని పుడుతున్న కోరికను బలంగా ఆపుకుంటూ చేతులు కట్టుకున్నట్టే కట్టుకుని చేతిని కిందగా పోనించి నయన జగ్గిన్కి టీషర్ట్కి మధ్యలో కనిపించకుండా కనిపిస్తున్న గ్యాప్లో డైరెక్ట్గా తన వేలు పెట్టి సుతారంగా రాశాడు. అప్పటి వరకు గలగల మాట్లాడుతున్న నయన ఆ టచ్కి ఏదో పాకిందనుకొని జస్ట్ తన చేతితో తుడుచుకొని మళ్ళీ మాటల్లో పడితే మళ్ళీ అదే ప్రాసెస్ ఫాలో చేశాడు. 2 సార్లకి నయన ఏంటిది అని అనుకుంటూనే వేద్ వైపు అబ్జర్వ్ చేసింది. వేద్ కాన్సన్ట్రేషన్ అంతా తన చేతి మీద పెట్టి మరీ నయన టీషర్ట్లో వేలు పెడుతూ ఉంటే నయన ఇదా సంగతి అని అనుకుంటూ తన చేయి అక్కడే పెట్టి వేలు పెట్టిన తర్వాత అతని వేలు మీద గట్టిగా గిల్లేసింది. అంత గట్టిగా గిల్లడంతో వేద్కి బాగా నొప్పి వచ్చి గట్టిగా అరుద్దామంటే ఎదురుగా ఉన్న డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఏమనుకుంటారో అని సైలెంట్ అయిపోయి మనసులోనే నొప్పికి విలవిల్లాడిపోతూ మొహాన్ని ఎర్రగా చేసేసుకున్నాడు. డైరెక్టర్ చెప్పిన స్టోరీ మొత్తం విని రెమ్యూనరేషన్ మాట్లాడదామని హీరో మీద ఒక 1/2 కోటికి ఎక్కువే తీసుకుంటూ ఫస్ట్ సినిమాకి సక్సెస్ఫుల్గా సంతకం పెట్టింది నయన. డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి ఎంతో టైం లేదని సంతోషంగా క్యారవాన్ నుంచి వెళ్ళిపోతే ఇక నయన కూడా వెళ్ళడానికి లేచి నిలబడి తన టీషర్ట్లోకి పెట్టిన గ్లాసెస్ తీసుకోబోయింది. వేద్ వెంటనే ఆ చేతిని పట్టుకొని ఆపేసి నయన వైపు చూస్తూ ఉంటే నయన ఏంటి అన్నట్టు లుక్ ఇచ్చింది. వేద్ ఏం మాట్లాడకుండా సూటిగా నయననే చూస్తూ తన చూపుని టీషర్ట్ మీద ఉన్న సన్ గ్లాసెస్ మీద నిలిపాడు. వేద్ చూపులు తనకి అలజడికి గురి చేస్తూ ఉంటే నయన తడబడుతూ వేద్ వైపు చూస్తూ ఉంటే వేద్ నెమ్మదిగా నయన వైపు ఒక్కో అడుగు ముందుకు వేసి నయన చేతుల్ని క్యారవన్కి లాక్ చేసి సూటిగా తన కళ్ళ నుంచి తన ముక్కుని తర్వాత తన బుజ్జి పెదాలను చూస్తూ శంకర్ లాంటి మెడ చేరేసరికి ఒక్క నిమిషం కూడా ఆగనట్టు అతని పెదవులు నయన సన్ గ్లాసెస్ని తాకాయి. అతను తన పెదవులు ఆ గాగుల్స్ని తాకాయి అనుకున్నాడు కానీ వాటితో పాటు అతని పెదవులు నయన గుండెల్ని కూడా తాకడంతో నయన ఒళ్ళంతా ఒక్కసారిగా వైబ్రేట్ అయినట్టయి గట్టిగా కళ్ళు మూసుకుంది. వేద్ ఆ గ్లాసెస్ని ఒక ఎడ్జ్ నుంచి పట్టుకొని నెమ్మదిగా టీషర్ట్ నుంచి పైకి లాగగానే నయన కళ్ళు అరమోడ్పులయ్యాయి. వేద్ ఆ గ్లాసెస్ని అలాగే పక్కన వదిలేసి నేరుగా తన పెదవులను నయన మెడకి అద్ది గాఢంగా శ్వాస పీలుస్తూ అక్కడ చిన్నగా కొరకడం మొదలుపెట్టాడు. నయన చేతులు అతని తలలోకి చేరిపోయాయి. నయన నుంచి వచ్చిన రెస్పాన్స్కి వేద్ చెయ్యి నయన టీషర్ట్లో నుంచి నయన నడుము వీపు తడిమేస్తూ ఉంటే నయన తమకంగా తన కింద పెదవిని మునిపంటితో బిగబట్టింది. వేద్ నయన పెదవుల మీద తన పెదవులు అద్దిన వెంటనే నయన లైట్గా లిప్స్ ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా వేద్కి బెరుకు వచ్చి వెనక్కి జరిగిపోయాడు.
అలా జరిగిన వేద్కి నైనను ఆ పొజిషన్లో చూస్తూ ఉంటే రెప్ప మూస్తే అదృశ్యమైపోయే అద్భుతంలాగా అనిపించి తనని మరిచిపోయి అలాగే చూస్తూ నిలబడిపోయాడు. వేద్ దూరం జరిగిన నిమిషానికి తేరుకున్న నైన అప్పటి వరకు జరిగిందంతా గుర్తొచ్చి తను ఉన్న పొజిషన్లో నుంచి తన మోకాలు పైకి లేపింది. తన చర్యని అర్థం చేసుకున్న వేద్ ఒక్కసారిగా మోకాలు పట్టుకొని ఆపాడు. లేదంటే వేద్ మగాడు అన్న ట్యాగ్ని కోల్పోవాల్సి వచ్చేదేమో. తను ఆ కాలు 2 చేతులతో ఆపడం నైన క్విక్గా రియాక్ట్ అయ్యి 2 పిడికిళ్ళు కిక్ బాక్సింగ్ చేసే పొజిషన్లో పెట్టుకొని వెంటనే తన లెఫ్ట్ లెగ్తో వేద్ షోల్డర్ మీద సైడ్ నుంచి ఒక్కటి వేసింది. నైన ఆల్రెడీ అందులో ప్రాక్టీస్ చేసి ఉండడంతో ఆ ఫోర్స్కి వేద్ ఒక్క అడుగు పక్కకి వేసి తర్వాత నైన యాక్షన్ అర్థం అవడంతో తను కూడా పొజిషన్లోకి వచ్చి నైన విసిరే గుద్దుని అతని పిడికిట్లో బంధించి ఆపేశాడు. అతని ఎడమ చేతిలో నయన కుడి చేయి ఇమిడిపోతే నయన ఎడమ చెయ్యి విసురుగా వేద్ చెంపను తాకేలోపు వేద్ కుడి చెయ్యి ఆ చేతిని ఆపేసింది. వేద్ ముఖంలో చాలా సంవత్సరాల తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ స్మైల్ రావడంతో నయనని ఒక రౌండ్ తిప్పి పక్కకు విసిరేసి బాక్సింగ్ పొజిషన్లోకి వచ్చాడు. ఆ పొజిషన్లో చూసిన నైన తాను కూడా ఒక చిన్న పానికింగ్ స్మైల్ ఇచ్చి లెఫ్ట్ ఐబ్రో అప్ చేసి సమరానికి రెడీ అన్నట్టు కన్ను గేటింది. ఒక్కసారిగా ఇద్దరు ఫోర్స్గా ముందుకు వచ్చారు. నైనా కిక్స్ మీద కిక్స్ ఇస్తూ ఉంటే అది చూసి తను నేర్చుకున్న ఫైట్కి ప్రౌడ్గా ఫీల్ అవుతూ తన ప్రతి ఎత్తుని ముందుగా గెస్ చేస్తూ తన చేతులతో నయన చేతుల్ని ఆపేస్తూ నయన స్కిల్స్కి తను అందుకోలేనట్లు కొంచెంగా ఎంకరేజ్ చేస్తూ నయనలో ఉన్న టాలెంట్ని కంప్లీట్గా బయటకు తీస్తున్నాడు. నయన వేద్ తన నుంచి తప్పించుకున్నట్టు రియాక్ట్ అవ్వడం చూసి తన టాలెంట్ అని పొంగిపోయి తను అతనికి రియాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వకుండా కొడుతున్నానని మురిసిపోయి ఆయాసం వస్తున్నా అలుపు వస్తున్నా ఆపుకొని యుద్ధానికి పందెం కోడిలాగా కాలు దువ్వుతూ ఉంది. అలా ఆపకుండా కొడుతున్న నయనని వెనక నుండి ఒక రౌండ్ తిప్పి తన ముడిని లాగేయడంతో ఆ జుట్టు మొత్తం ఒక్కసారిగా నయన మొహం మీద వీపు మీద పరుచుకుంది. అలా అలల్లా తారాడుతూ గాలికి కదులుతున్న ముంగురులని అలానే చూస్తున్న వేద్ కదలకుండా నిలబడి ఉండడంతో ఫోర్స్గా వస్తున్న నయన ముఖం నిండా చెమటలతో తనని కొట్టబోయేసరికి వేద్ నయన చేతిని పట్టుకొని ఇంకొక రౌండ్ తిప్పి విసురుగా తన గుండెల మీదకి లాక్కొని తన ముఖం మీద చిరుగాలి ఊదాడు. వేద్ అలా ఊదగానే చిన్న రిలీఫ్ ఫీలింగ్తో పాటు ముఖం మీద ఉన్న ఫంగ్స్ కూడా గాలికి పైకి ఎగిరాయి. 20 నిమిషాల హోరీ ఫైట్కి ఇద్దరికి అలుపు వస్తూ ఉంటే నయన ఒక్కసారి ఎగిరి తన్నబోతే వేద్ తన ఎదురుగా ఉన్న సోఫా మీద నుంచి జంప్ చేసి నయన వెనుక నుంచి వచ్చి నయన నడుము చుట్టూ చేయి వేసి డైరెక్ట్గా సోఫాలో పడేసి తన పైకి చేరిపోయాడు. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు లాక్ అయినా వెంటనే నయన గుద్దిన గుద్దు బలంగా వేద్ ఛాతి దగ్గర తాకడంతో వేద్ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోతే నయన విసురుగా సోఫా దిగి మళ్ళీ తల ముడి పెడుతూ ఈసారి కాలుతో వేద్ గుండెనే తాకుపోయింది. వేద్ ఒడిపిగా ఆ కాలును పక్కకు తప్పించి ఇంకొక కాలు అతని కాలుతో లాక్ చేసి వెనక్కి లాగేసరికి నేరుగా నయన వీపు అతని గుండెలకి అతుక్కుపోయింది. వేద్ నయనను వెనక నుంచి గట్టిగా హక్ చేసుకున్నాడు. ఆ క్షణం ఇద్దరు భారంగా ఊపిరి తీస్తూ వదులుతూ ఉంటే అతని చేతిలో నయన ఎంత గాఢంగా ఊపిరి తీసుకుంటుందో ఆమె అందాలు చెప్పకని చెప్తూ ఉంటే ఓరకంటితో తన గుండెల వరకు ఉన్న నయనను చూస్తూ తన చేతులు పైకి జరపబోయాడు. వేద్ ఏం చేయబోతున్నాడో అర్థం చేసుకున్న నయన ఒక్క ఉదుటిన వేద్ నుంచి దూరం జరగబోతే వేద్ మాత్రం నెమ్మదిగా ఆయాసం తీర్చుకొని పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో వాటర్ తాగి నయన వైపు చూసి కన్ను కొట్టి అక్కడి నుంచి ఉన్న టవల్ తీసుకొని రెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. అప్పటిదాకా పందెం కోడిలా ఎగిరిన నయనకి ఓపిక ఎప్పుడూ అయిపోయినా వేద్ ముందు తగ్గకూడదు అనుకొని ఎప్పటిదాకా ఉంది కాస్త వేద్ వెళ్ళిపోవడంతో సోఫాలో అడ్డం పడి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ ఎత్తుకొని తాగే ఓపిక కూడా లేక మొత్తాన్ని నోట్లో పెట్టుకొని తాగడం మొదలుపెట్టింది. కానీ వీళ్ళిద్దరి సమరాన్ని చూసి ఇంకొక 2 కళ్ళు మాత్రం అప్పటిదాకా నయన మీద పళ్ళు నూరినవి కాస్త నయన ఫైటింగ్ స్కిల్స్ చూస్తూ అయ్యే పళ్ళు కొరుక్కుంటూ చలిజ్వరం వచ్చిన కోడిలాగా వణకపోవడం మొదలుపెట్టింది హీరోయిన్ నిషి.
2 నిమిషాలకి డోర్స్ ఓపెన్ అవ్వడంతో తల ఎత్తి చూసిన నయనకి తల స్నానం చేసి తల తుడుచుకుంటూ ఒంటి మీద ఒక్క టవల్ తప్ప ఏమీ లేకుండా వస్తున్న వేద్ కనపడగానే కళ్ళు మూసుకోవడం మర్చిపోయి కళ్ళు 2 ఇంకా బాగా తెరిచి ఆ బాడీని స్కాన్ చేయడం మొదలుపెట్టింది. నయన స్కానింగ్కి వేద్ ఇబ్బంది పడి వెంటనే తన 2 చేతులతో బాడీ మూసుకొని గబగబా డ్రెస్సింగ్ ఏరియాలోకి పారిపోయాడు. అతను అలా సిగ్గుపడుతూ పారిపోవడం చూసిన నయన మన ఫైటింగ్ స్కిల్స్ గుర్తొచ్చి పారిపోతున్నట్టున్నాడు, పాపం బిడ్డ ఇలాగే ఉంటుంది మనతోని అని లేని కాలర్ని ఎగరేసుకుంటూ అలసిపోయిన బాడీని మోసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తను వెళ్ళిన 5 నిమిషాలకి డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వచ్చిన వేద్కి నయన వెళ్ళిపోయి ఆ చుట్టుపక్కలంతా శూన్యంగా అనిపిస్తూ ఉంటే తన జీవితమే శూన్యంగా అనిపించి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పటి వరకు తనలో ఉన్న సంతోషం మొత్తం ఆవిరైపోయినట్టు అనిపిస్తూ ఉంటే తన ఫోన్లో భద్రంగా దాచుకున్న నయన ఫోటో తీసి దాని మీద తడుముతూ ఉంటే అతని ప్రమేయం లేకుండానే ఒక కన్నీటి చుక్క జారి నయన ఫోటో మీద పడింది. అప్పుడే వేద్కి వచ్చిన డౌట్, అవును ఇది నేనెవరో తెలియనట్టే బిహేవ్ చేస్తూ ఉంటే నటిస్తుందేమో అనుకున్నాను, కానీ తన కళ్ళలో నటిస్తున్న ఆనవాళ్ళు లేవు, నిజంగా నేనెవరో తెలియనట్టే మాట్లాడుతోంది, కానీ దాని శరీరం మాత్రం నా స్పర్శను యాక్సెప్ట్ చేస్తోంది. నువ్వు నయన కాదు అని అనడానికి లేదు, నువ్వు నా నయనవే, ఎందుకంటే నువ్వు ఒకవేళ మరొకరు అయి ఉంటే నీ మొహం కూడా చూసేవని కాదేమో, నువ్వు నా దానివే అని నా మనసు నాకు చెప్తే నేను నీకు ఇంకా ఇంతలా దగ్గరికి వస్తున్నాను, కానీ నాకు తెలియకుండా ఏం జరిగిందో మాత్రం అర్జెంటుగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఎలా అని బాగా ఆలోచించి అతనికి దొరికిన ఒకే ఒక్క సోర్స్ ఇంద్ర. ఇంద్ర ఫోన్ నెంబర్ కోసం వెంటనే డైరెక్టర్కి కాల్ చేశాడు. ఇంటికి వెళ్ళిన నవ్య బిహేవియర్ కొంచెం డిఫరెంట్గా ఉండడంతో సర్వ వాట్ హ్యాపెండ్ అబ్బా అన్నట్టు తింకుతున్నాడు. అప్పటికే అతని మనసు నవ్యని వైఫ్గా యాక్సెప్ట్ చేసేసింది. ఎలా అంటే షూట్లో అతను నయనను చూసినప్పుడు నవ్య అక్కడ ఉండడం చూసి వెంటనే నవ్య ఫీల్ అవుతుంది అని చూడడం మానేశాడు. అప్పుడే అర్థమైంది అతను నవ్యని వైఫ్లా ఫీల్ అవుతున్నాడని. సేమ్ ఇదే సిచ్యువేషన్లో నవ్య కూడా ఉండడం, ప్లస్ ఇందాక బాబు గారి హాట్ బాడీని చూసి పాపలో కూడా చిన్న చిన్న చేంజెస్ వచ్చి వయసుకు వచ్చిన మొటిమలాగా అనిపించడంతో బాబు ముందుకు రావడానికి సిగ్గింగ్ అనమాట. ఈ ఆలోచనలో నవ్య బాత్రూంలో దూరి అరగంటైనా బయటకు రాకపోయేసరికి శర్వకి ఆకలేసి అతనే ఫుడ్ ప్రిపేర్ చేసి లోపల ఉన్న నవ్యని పిలుద్దామని వచ్చేసరికి పాప టవల్ షో ఇస్తూ బయటకు వచ్చింది. లోపలికి వచ్చిన శర్వని చూసి నవ్య డిన్నర్ రెడీ అని చిన్న టవల్లో ఉన్న పెద్ద పాపను చూస్తూ నోరు తేలేస్తే నవ్య ఒళ్ళు మూసుకోవాల్సింది కళ్ళు మూసుకొని వెనక్కి తిరిగిపోయింది. ఆ కంగారులో ఒంటి మీద ఉన్న ఆ టవల్ కూడా జారిపోయింది. ఆ దృశ్యాన్ని వీక్షించిన మన శర్వబాబుకి ఒంటి మీదకి వయసు వచ్చిందని గుర్తు రావడంతో కాళ్ళు బ్రెయిన్తో సంబంధం లేకుండా నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేస్తూ నవ్య దగ్గరికి వెళ్ళిపోతే నవ్య కంగారుగా ఆ కింద పడిన టవల్ని గుండెలకి అడ్డం పెట్టుకొని శర్వ దగ్గరికి వచ్చేలోపు బాత్రూంలో దూరేసింది. నవ్య బేబీ బాత్రూంలోకి జంప్ అయ్యాక బాబు ఇహలోకానికి వచ్చి తను చూసిన అద్భుతాన్ని ఇంకొకసారి నెమరు వేసుకొని డైరెక్ట్గా తన రూమ్లోని వాష్రూమ్లోకి వెళ్ళి అలాగే షవర్ కింద నిలబడ్డాడు. పొద్దున్నుంచి అలవాటు లేని సినిమా షూటింగులకు వెళ్ళటం, అక్కడ జరిగిన రచ్చ, నయన రెమ్యూనరేషన్, ప్రియంవద వెడ్డింగ్ కార్డ్ తనకే తెచ్చి ఇవ్వడం, ఇవన్నీ చూసి హెడేక్ తెచ్చుకున్న ఇంద్రబాబు తల పట్టుకొని సైలెంట్గా కూర్చుంటే వేద్ క్యారవాన్ నుంచి బయటకు వచ్చిన నయన నేరుగా ఇంద్ర దగ్గరికి వచ్చి ఇంటికి వెళ్దామనడంతో కార్ స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటే అతనికి ఎంతకి హెడేక్ తగ్గకపోతే ఇక చేసేది ఏమీ లేక దారిలో ఒక స్టోర్ దగ్గర కారు పార్క్ చేసి స్టోర్లోకి వెళ్ళి ఒక ఎనర్జీ డ్రింక్ తెచ్చుకున్నాడు. అక్కడ ఎనర్జీ డ్రింక్ అంటే బీర్ అన్నమాట. అది తెచ్చుకొని కారులో కూర్చొని టిన్ ఓపెన్ చేసి ఫస్ట్ సిప్ వేసి కొంచెం ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటే మైండ్ అంతా కాస్త రిలాక్సేషన్ అయిన ఫీలింగ్ రాగానే ఇంకొక సిప్ వేస్తూ ఉంటే నయన పక్కనే కూర్చొని అమ్మోరులా ఇంద్రనే చూస్తూ ఉంది. ఇంద్ర క్యూటీ వైపు చూసి ఏంటి క్యూటీ అలా చూస్తున్నావు అని అడిగితే నాకేది అని అడిగింది. ఇది బీర్రా అని అంటే మాకు తెలియదు మరి నేను తాగనుగా అని అనడంతో క్యూటీకి లేకపోతే
తన చేతిలో లాక్కుని ఎక్కడ తాగేస్తుందో అని ఫుల్ నమ్మకం ఉన్న ఇంద్ర తనకొకటి ఇవ్వగానే నయన అది ఓపెన్ చేసి దీని స్మెల్ బాగోదు కానీ టేస్ట్ బాగానే ఉంటుందిరా అంటూ తాగడం మొదలుపెట్టింది. ఒక్క సిక్కే హాఫ్ టిన్ ఖాళీ చేసిన నయనను చూస్తూ, తాగుబోతు మొహందాన, నువ్వు మగాడిగా పుట్టుంటే లండన్లో మందు దొరకకుండా పోయేది కదా అని మనసులో తిట్టుకున్నాడు. ఆ మాట వినబడినట్టే నయన తను తాగుతున్న బీర్ టిన్ దింపి, మందంతా అవచేయడానికి మగాడిగా పుట్టాల్సిన అవసరం లేదు, నువ్వు మగాడిగా పుట్టి ఏం సాధించావు, ప్రేమించిన పిల్లకు ప్రపోజ్ కూడా చేయలేదు అని యాటిట్యూడ్గా అంది. ఆ మాటకు ఇంద్ర పళ్ళు నోరుతో చూస్తూ ఉంటే నయన నవ్వుతూ ఇంద్ర చేతిలో సగం కూడా ఖాళీ అవ్వని టిన్నును కూడా లాక్కొని తాగేసి, ఇంకొకటి ఉంటే తాగు, లేదంటే కొనుక్కు తెచ్చుకొని తాగు, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు అని ఆ 2 ఖాళీ టిన్లు ఇంద్ర ముఖాన్ని పడేసి సీట్లో వెనక్కి వాలి నిద్రపోయింది. అప్పటి వరకు తను చేసిన అల్లరిని గుర్తు తెచ్చుకొని ఇంద్ర ఏసీ అడ్జస్ట్ చేసి తన తల ప్రేమగా నిమిరి కారు స్టార్ట్ చేస్తే అంతలో అతని ఫోన్కి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. నయన డిస్టర్బ్ అవ్వకుండా కార్కి కనెక్ట్ అయిన బ్లూటూత్ని డిజేబుల్ చేసి కాల్ లిఫ్ట్ చేశాడు ఇంద్ర. అటు పక్క నుంచి హలో అని అనడంతో ఇంద్ర ఎస్ అన్నాడు. అటు పక్క నుంచి ఇంద్రనా అని అడగడంతో ఇంద్ర అవును, మీరెవరు అని అడిగాడు. నేను వేద్, అభినయ్ వేద్ అని అన్నాడు. ఆ మాట వినడంతోనే ఇంద్ర కార్ స్లో చేసి ఎస్ అని అన్నాడు. వేద్, నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అడిగాడు. ఇంద్ర దేని గురించి అని అడగడంతో వేద్ నయన గురించి అని అన్నాడు. ఇంద్ర సైడ్ స్మైల్ ఇస్తూ నయన ఎవరు అని అడిగాడు. ఆ మాట అనడమే వేద్ విసుగ్గా ముఖం పెట్టుకొని, నీకు నయన గురించి తెలుసు అని నాకు తెలుసు, ఇన్ కేస్ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో, నీ పక్కన ఉందే అదే నయన, దాని గురించి మాట్లాడాలి అని అనడంతో ఇంద్ర సారీ, తను అది ఇది కాదు, సాక్షి. మీరు దేనికోసం తన గురించి అడుగుతున్నారో నాకు తెలియదు కానీ షీ ఈజ్ మిస్ సాక్షి, మై గర్ల్ ఫ్రెండ్, అంతే. మీరు తనకి రెస్పెక్ట్ ఇస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అని కొట్టినట్టే చెప్పాడు. విసుగ్గా ముఖం పెట్టుకొని ఓకే ఫైన్, మీరు అనుకునే మీ సాక్షి గురించి నేను మీతో మాట్లాడాలి అని అంటే, ఇంద్ర సాక్షి గురించి నాతో ఏం మాట్లాడాలి, ఏదైనా ఉంటే తనతోనే మాట్లాడుకోండి అని వెంటనే కాల్ కట్ చేశాడు. విసుగ్గా ఫోన్ సోఫాలో విసిరేసి హా అని అరుస్తూ మనసులో ఇంద్రని తిట్టుకుంటూ తల పట్టుకొని బయటకు చూసేసరికి అప్పుడే ఆ సెట్లోకి బిక్కుబిక్కుమంటూ అడుగు పెట్టింది ప్రియంవద. ఇంటి దగ్గర కారు ఆపిన ఇంద్రకి అప్పటికే సోయి లేకుండా నిద్రపోతూ ఉన్న నయన కనిపించేసరికి చిరునవ్వు నవ్వుతూ కారు అన్లాక్ చేసి నయనని తన 2 చేతుల్లోకి తీసుకొని నెమ్మదిగా తన రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టి తల నిమురుతూ, నిన్ను చూస్తూ ఉంటే పసిపిల్లను చూసినట్లుంది, నీ అల్లరికి కోపం కూడా రావట్లేదేంటి, మీ ఆయన మాత్రం ఫుల్గా డిస్టర్బ్ అయిపోతున్నట్టున్నాడు, నీ గురించి తెలుసుకోవాలని నా నెంబర్ కనుక్కొని మరీ కాల్ చేశాడు, మరి ఆడుకుందామా, చెప్పేద్దామా, ఒక విషయం చెప్పు అని తన 2 ఫింగర్స్ పెట్టడంతో అతను ఆడుకుందామన్న ఫింగర్ని పట్టుకునేసరికి ఓకే బేబీ అని నిద్రపోతున్న నయన తల నిమిరి తనకు ఫుల్గా బ్లాంకెట్ కప్పి ఏసీ ఆన్ చేసి ఆ గది డోర్ లాక్ చేసి బయటకు వెళ్ళిపోయాడు. వేద్ సెట్లోకి వచ్చిన ప్రియంవదని చూసి మార్నింగ్ తనని ఎక్కడో చూసానే అని గుర్తు తెచ్చుకుంటే తను ఇంద్ర దగ్గరికి వెళ్ళడం గుర్తొచ్చి వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా అని నేరుగా ప్రియంవద దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే ఆ సెట్ మొత్తం ఖాళీగా ఉండడంతో బిక్కుబిక్కుమంటూ వచ్చిన ప్రియంవద వేద్ని చూసి ఒక్కసారి తూలి వెనక్కి పడబోతే వేద్ తనని పడకుండా చేయి పట్టుకొని ఆపి హాయ్ మిస్, ఎవరు మీరు, ఈ టైంలో ఇక్కడ అని అడిగాడు. తను వేద్ని చూసి బాతుగుడ్లా కళ్ళు పెద్దగా చేసి అలాగే చూస్తూ ఉండిపోతే వేద్ ప్రియ మొహం మీద చిటికి వేసి హలో అని అనడంతో ప్రియ కంగారుగా తలదించుకొని సారీ సార్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని అంది. ఆ మాటకి థ్యాంక్ యూ, నన్ను కలవడానికి వచ్చారా అని అడిగాడు. తన కళ్ళు ఎవరినో వెతుకుతూ ఉండడం చూసి మిస్, అందరూ వెళ్ళిపోయారు, నేను అండ్ డైరెక్టర్స్ మాత్రమే ఉన్నాము, ఎవరినైనా కలవాలా అని ఇంకొకసారి అడగడంతో ప్రియా అవును అని తల నిలువుగా ఊపి హీరోయిన్ క్యూటీ మీతో సాంగ్ యాక్ట్ చేస్తుంది కదా తనే అని అంది. ఆ మాట వినడమే
వేద్ సైడ్ స్మైల్తో మనసులో ఇచ్చుకొని, ఓ నైననా, ఇందాకే ఇంద్ర తనని తీసుకువెళ్ళాడు కదా అని అన్నాడు. ప్రియా ఓకే అని వెళ్తూ ఉంటే, వేద్ మిస్ నేను డ్రాప్ చేస్తాను ఆగండి, ఈ టైంలో ఒక్కరే వద్దు అని అంటే, ప్రియా కార్ తెచ్చుకున్నాను సార్ అని అంది. వేద్ పర్వాలేదు, కార్ కీస్ నాకు ఇవ్వండి అని ప్రియా చేతుల నుండి చనువుగా కార్ కీస్ తీసుకొని వెళ్ళి తన కార్ స్టార్ట్ చేశాడు. ప్రియా భయంగానే వచ్చి కార్ ఎక్కింది. వేద్ కార్ స్టార్ట్ చేసి ఎటు వెళ్ళాలి అని డైరెక్షన్ అడిగి, అసలు నయనకి ఏమైంది, ఇంద్ర తర్వాత చెప్తా అన్నాడు అని అడిగాడు. ప్రియా కంగారుగా, తను నయన కాదు సాక్షి, క్యూటీ అంటాం మేమంతా అంటే, నాకు ఇంద్ర నిజాన్ని చెప్పాడు, కాకపోతే ఆ టైంకి నయన మా దగ్గరకు వచ్చేసిందని తర్వాత మాట్లాడతాను అని వెళ్ళిపోయాడు. కానీ ఇంద్ర మళ్ళీ నాకు విషయం చెప్పేదాకా నా మైండ్ ప్రశాంతంగా ఉండేట్లేదు. ఐ థింక్ మీ అందరూ ఫ్రెండ్సే కదా, అసలు ఏమైందో చెప్పు అని అన్నాడు. వేద్ అంత కాన్ఫిడెంట్గా మాట్లాడడం చూసిన ప్రియా నిజంగా ఇంద్ర నయన గురించి చెప్పేశాడేమో అనుకొని, అసలు ఏమైందంటే సార్ అని ఇండియాలో నయనకి యాక్సిడెంట్ జరగడం, తర్వాత తనకి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఆ తర్వాత లండన్కి షిఫ్ట్ చేయడం, వీటన్నిటికన్నా ముందు ఇంద్ర క్యూటీని చూసి ఇష్టపడడం, ఆ తర్వాత తన గురించి నిజం తెలుసుకొని రిషికి బలరాం గారికి చెప్పడం, ఆ తర్వాత సర్వ దగ్గర నాయన యాక్టింగ్ స్కూల్లో స్కిల్స్ నేర్చుకోవడం వరకు మొత్తం ప్రతి ఒక్క విషయం పూసగుచ్చినట్టు చెప్పింది. ఆ మాటలన్నీ విన్న వేద్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతని మనసులో ఆ క్షణం వీళ్ళెవ్వరూ లేకపోతే నయన ఈ పాటికి తమ ఎవ్వరికీ దక్కేది కాదన్న వాస్తవం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే, కార్ సైడ్కి ఆపేసి ఎమోషనల్ అవుతూ ప్రియని లైట్గా హగ్ చేసుకొని ప్రియతో, థ్యాంక్ యూ సో మచ్, మీరు లేకపోతే నా ప్రాణం ఈరోజు ఇలా ఉండేది కాదు అని అనడంతో, ప్రియా ఈ క్రెడిట్ అంతా ఇంద్రదే సార్, ఇప్పుడంతా నార్మల్ అయిపోయింది కదా సార్, బాధపడకండి అని చిన్న చిరునవ్వుతో బదులివ్వగానే వేద్ ప్రియకి దూరం జరిగి, ఐఎమ్ సారీ మిస్, జస్ట్ ఫ్రెండ్లీ హగ్ అని అన్నాడు. ప్రియా చిన్న చిరునవ్వుతో ఐ కెన్ అండర్స్టాండ్ అని అంది. వేద్ మనసులో, అమ్మ ఇంద్ర, నా డాడీ రిషిగా శర్వా మీ అందరూ తెలిసే నన్ను ఆడుకున్నారు కదా, మీ పని చెప్తా ఆగండి, మీ ముద్దుల క్యూటీకి స్వీట్ టార్చర్ అంటే ఏంటో చూపించడం స్టార్ట్ చేస్తాను అని ప్రియ వైపు చూసేసరికి ప్రియ ఏదో దిగులుగా ఉండడం చూసి, అవును మిస్, మీరేంటి వచ్చినప్పటి నుంచి దిగులుగా ఉన్నారు, ఏదైనా ఉంటే షేర్ చేసుకోండి, హెల్ప్ చేస్తాను అని అన్నాడు. ప్రియ బాధగా తల వంచుకొని, ఏమీ లేదు సార్ అని ఎదురుగా కనిపిస్తున్న వెడ్డింగ్ కార్డ్ పట్టుకొని బాధగా చూస్తూ ఉంటే, వేద్ ఆ వెడ్డింగ్ కార్డ్ చదివి ప్రియ వైపు అనుమానంగా చూస్తూ, మీరు చెప్పిన స్టోరీ మొత్తంలో మీకు ఇంద్ర అనే క్యాండిడేట్ అంటే ఇష్టం అనిపిస్తుంది, మరి ఎందుకు వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ అయింది అని అడగడంతో ప్రియా కన్నీళ్లు కారిపోతూ ఉంటే, ఇంద్రకి నేనంటే ఇష్టం లేదు, ఫస్ట్ క్యూటీని ఇష్టపడ్డాడు, ఇప్పుడు క్యూటీ మీద కూడా ఎలాంటి ఫీలింగ్స్ లేవు, కానీ నేను వెడ్డింగ్ కార్డ్ ఇస్తే రియాక్ట్ అవ్వలేదు అని అంటున్నంతలో ప్రియ మొబైల్ రింగ్ అయింది. ప్రియ కాల్ లిఫ్ట్ చేసి, చెప్పండి డాడీ అని దిగులుగా అంది. స్టేటస్ ఏంటి బేబీ అని అటుపక్క నుంచి వాళ్ళ డాడీ అడగడంతో, వాడు నన్ను అస్సలు కలవలేదు డాడీ అని బాధగా చెప్పింది. వాళ్ళ డాడీ, నీకు పెళ్ళి వరకు ఛాన్స్ ఉంది ప్రియా, పెళ్ళైన తర్వాత మనం ఏమీ చేయలేం, ఈలోపు ఎప్పుడు నీకు ఇంద్ర ఓకే అంటే పెళ్ళి ఒక్క సెకండ్ ముందైనా ఆపేయడానికి నేను రెడీగానే ఉన్నాను, ఇక నీ ఇష్టం, ఆల్ ద బెస్ట్ అని కాల్ కట్ చేశారు. వేద్ వాళ్ళిద్దరి కాన్వర్జేషన్ విని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆడపిల్లకి ఇంత ఫ్రీడమ్ ఇచ్చే ఫాదర్స్ కూడా ఉన్నారా, అందుకే ఆడపిల్లలను ఫాదర్ లిటిల్ ప్రిన్సెస్ అనేది అని అనుకుంటూ తన మొబైల్ తీసి స్నిగ్ధ ఫోటో తడుముతూ ఉంటే ప్రియా అది చూసి, ఎవరు సార్ ఆ పాప అని అడిగింది. మా పాపే, నా కూతురు స్నిగ్ధ అని తన ఫొటోస్ ప్రియకి చూపించాడు. ఆ తర్వాత ప్రియ వైపు చూసి, నువ్వు కూడా నా కూతురులా క్యూట్గా ఉన్నావు అని తల నిమిరాడు. ప్రియ చిరునవ్వు నవ్వితే, నేను ఒక విషయం చెప్తాను, నీకు ఇష్టమైతే ఓకే చెప్పు అని అన్నాడు. దానికి ప్రియ ఏంటి అన్నట్టు కంగారుగా వేద్ మొహం చూస్తే, వేద్ ఏమి కాదు, వారం రోజులు ఇంద్రని వెనుక కుక్క పిల్లల తిరగకపోతే నన్ను అడుగు అని అన్నాడు. ఆ మాట వినడంతోనే ప్రియ అది ఊహించుకొని మురిసిపోయి ఓకే అనడంతో వేద్ కూడా ఇక సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ప్రియ వాళ్ళ ఇంటి దగ్గరకు చేరుకున్నాడు.
ప్రియ కార్ దిగిన తర్వాత వేద్ కూడా దిగి కార్ కీస్ ప్రియకి ఇస్తూ ఉంటే ప్రియ మాత్రం ఈ టైంలో వెళ్ళడం ఎందుకు సార్, ఈ ఒక్క రోజుకి ఇక్కడే ఉండండి, ఎలాగూ రేపు షూటింగ్ సైన్ చేయడానికి వెళ్ళాలిగా, కలిసి వెళ్దాం, ఆ తర్వాత మీరు అక్కడ ఉండిపోతే నేను ఇంటికి వచ్చేస్తాను అని అంది. వేద్కి ఇష్టం లేకపోయినా ప్రియ చాలా రిక్వెస్ట్ చేయడంతో, ప్రియ వాళ్ళ మదర్ కూడా రిక్వెస్ట్ చేయడంతో ఇక ఆ పూటకి అక్కడే ఉండిపోయాడు. మరి ఇప్పుడు ఇంద్ర వేద్ని ఆడుకుంటాడా లేక వేద్దే ఇంద్రతో ఆడుకుని ఉన్నాడా? ప్రియ ప్రేమకు ఇంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడా? మన వేద్ నయనల రొమాన్స్ ఎంత దూరం పోనుంది? శర్వ కూడా తన బ్రహ్మచర్యానికి బై బై చెప్పేసే టైం వచ్చేసిందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో అయిపోండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.